హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు ఆవకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం. అందుకే తోటకెళ్ళి మామిడికాయలు కోస్తున్నాం. ఇది కొత్తపల్లి కొబ్బరి చెట్టు అండి. మామిడికాయలు ఆవకాయకి కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు ఇవి రెండు పెట్టుకోవచ్చు. మేమైతే కొత్తపల్లి కొబ్బరితో పెడుతున్నాం. మా బాబు మామిడికాయలు కోస్తున్నాడు. పిల్లలతో కాసేపు సరదాగా ఇలా పొలానికి వచ్చి మా చెట్టు మామిడికాయలు తెంపుకొని వీటిని పచ్చడి పెట్టుకోవడానికి తీసుకెళ్తామని వచ్చాం. చక్కగా కోసి కింద వేసారు వీళ్ళు. ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి సంచిలో వేస్తున్నారు. వీటిని మేము పచ్చడి పెట్టుకుందామని వస్తున్నాం. లోపు దారిలో కోతులు కనిపిస్తున్నాయి. మా వారేమో వాటికి బనానాలు వేస్తున్నారు. కొత్త ఆవకాయ అదిరిపోద్దండి. కొత్త ఆవకాయ కొలతలతో ఎలా పెట్టాలో చెప్తాను, మీరు కూడా ట్రై చేసుకోండి. అసలు మన ఆంధ్ర ఆవకాయకు ఉన్నంత టేస్ట్ దేనికి రాదనుకోండి. మన తెలుగు పచ్చడిలో ఆవకాయ నెంబర్ 1. దాన్ని బీట్ చేసేవాళ్ళే లేరు. కాయ్ కాయ్ ఆవకాయ, కాయ్ కాయ్ ఆవకాయ. లెట్స్ స్టార్ట్. ముందుగా మామిడికాయలన్నీ తెచ్చుకొని మనం వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 10 నిమిషాలు వాటర్లోనే ఉంచాలండి. అప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేతులతో మృదువుగా, ఎక్కడ గోరు గుచ్చుకోకూడదండి. మామిడికాయకి గోరులు తగలకుండా హ్యాండ్స్తో ఎక్కడ డస్ట్ డాగులు లేకుండా నీట్గా కడుక్కోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలో ఆరబెట్టుకోవచ్చు, లేదా తెల్లని మెత్తని క్లాత్తో తుడుచుకోవచ్చు. తుడిచి పెట్టుకోవాలి. మామిడికాయ పచ్చడికి అస్సలు తడి ఉండకూడదు. మనం కడిగిన తర్వాత వాటిని శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా చిన్న ముక్కలో, పచ్చడి ముక్కలు ఇంటికాడ కోసుకోవచ్చు. ఇంటికాడ కట్టింగ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే బయట కూడా చేస్తున్నారండి ఇప్పుడు మార్కెట్లోని. అలా మార్కెట్లో కూడా ఆవకాయ ముక్క కట్ చేసి ఇస్తున్నారు. చేయించుకోవచ్చు. పాసిబిలిటీ ఉంటే మీకు ఇంటికాడ చేసుకోవచ్చు. ముక్కలైతే ఇంకో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన ముక్కలకి కొలతలు చెప్తానండి. మీరు కొలతల ప్రకారం, నేను చెప్పిన కొలతల ప్రకారం ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే ఎక్సలెంట్. మీరైతేని కొంచెం మామిడి ముక్కలకి, ఓకేనా, కొంచెం మామిడి ముక్కలకి కొలత చెప్తున్నాను. ఇవే కొలతలు మీరు ఫాలో అవుతే టేస్ట్ అయితే నెంబర్ 1 అండి. మీరు ఇంకా అసలు చూసుకొని అవసరం లేదు. ఆవకాయ తిరిగి ఉండదు. సాల్ట్ 600 గ్రామ్స్, కారం 2 తవ్వలు 1/2 kg, ఆవపిండి 1/2 kg 2 తవ్వలు, వెల్లుల్లి 1/2 kg, చింతపండు 50 గ్రామ్స్, బెల్లం 250 1/2 kg, మెంతులు 50 గ్రామ్స్, ఆయిల్ 2 kgs, వేరుశనగ నూనె. ఆయిల్ మాత్రం వేరుశనగ నూనె మాత్రమే వాడాలి ఆవకాయకి. పికిల్స్ ఏవైనా సరే వేరుశనగ నూనెతోనే పచ్చడి అన్నది పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కలిపే ప్రాసెస్ని చెప్తాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి వేసుకోవాలి. ఇలా చక్కగా మనం ముక్కలన్నిటినీ ఆయిల్లో ములిగేలా చేయాలి. ముక్కకి 4 వైపులా ఆయిల్ పట్టాలి. ఇందులో ముక్కలన్నీ వేసేసి చక్కగా కలుపుకొని అప్పుడు వేరే డిష్లోకి తీసుకోవాలి. మనం ముక్కలన్నీ వేసాం కదా, ఇప్పుడు కలుపుకొని వీటిని వేరే డిష్లోకి తీసుకోవాలి.
ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టాలండి 4 వైపులా కూడా. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత వేరే గిన్నె తీసుకొని దాంట్లో సాల్టు, కారం, ఆవాల పొడి, మెంతులు, చింతపండు, వెల్లుల్లిపాయలు, బెల్లం, ముందు చెప్పిన ఐటమ్స్ అన్నీ ఈ గిన్నెలో వేసుకొని దీన్ని మనం కలుపుకోవాలి బాగానే. ఇవన్నీ కలిసేలాగా సాల్టు, కారం, ఆవపిండి అన్నీ కలిసేలాగా బాగా చేసుకోవాలి. సాల్ట్, ఆవపిండి అవి బాగా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు వీటిలో మనం మామిడి ముక్కలను వేసుకుందాం. నూనెలో తడిసినటువంటి మామిడి ముక్కల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆయిల్లో స్నానం చేసినాయి కదా అవి తీసుకొచ్చి కారంలో వేసేయడమే. ఇలా ఆవకాయ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొలతలు ఒకటేనండి, మనకి కొలతలు కరెక్ట్గా తెలిసింది అంటే ఆవకాయ పచ్చడిని ఎవరైనా పెట్టుకోవచ్చు. మనకి కొలతలు తెలియని చెప్పి అప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటన్న ఒక టెన్షన్ ఉంటుంది. ఆవకాయ ప్రాసెస్ అయితే చాలా ఈజీ, బట్ కొలతలు తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. ఇలా చేసుకుంటే చూడండి, ఇప్పుడు మనం కలిపిన ఆవపిండి ఈ ముక్కలన్నిటికీ ప్రతి ముక్కకి ఆవపిండి, కారం కలిపేలా చూసుకోవాలి. పచ్చడి అంతా మనం ఈ కలపడంలోనే టేస్ట్ ఉంటుందండి. జాగ్రత్తగా ప్రతి ముక్కకి ఆవపిండి, సాల్టు, కారం అన్నది పట్టేలా మనం తిరిగేసి కలపాలి. కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా 4 వైపులా. ఆవకాయ పచ్చడి నిలవ ఉండాలంటే దాంట్లో ఖచ్చితంగా ఆవకాయ ముక్కలు ములిగే కంటే ఎక్కువ ఆయిల్ ఉండాలి. ముక్కలు ములిగిన తర్వాత కూడా పైకి తేలాలి ఆయిల్. అంత ఆయిల్ ఉంటేనే ఆవకాయ పచ్చడి నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఉన్నవే మనం ఒక జార్లోకి తీసుకుందాం. ఈ ఆవకాయ ముక్కలన్నిటినీ జార్లోకి తీసేసుకున్నాం అనుకో, వీటిని ఇలాగే పక్కన పెట్టాలి 3 days వరకు. 3 days తర్వాత ఆవకాయ పచ్చడి ఇలా అవుతుంది. మనం పొడి పొడిగా పెట్టిందే సాల్టు ఊరి ఆయిల్ అంతా పైకి తేలి ఇలా వస్తుంది. దీన్ని ఫస్ట్ మనం ఒక ప్యాకెట్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో ప్యాకెట్ ఆయిల్ వేసుకొని ఫుల్గా కలుపుకోవాలి. ఇది సెకండ్ టైం కలపాలి. ఇది 3 days నానిన తర్వాత మనం కలుపుకున్న తర్వాతే అసలు ఆవకాయ పచ్చడికి టేస్ట్ బాగా వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగుందో కలరు ఆవకాయ. వావ్, చూస్తే నోరు ఊరిపోతుంది అంతే. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.